దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లారు. అనంతరం సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో తిరిగి హార్బర్ కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు తెలిపారు. అయితే వారు ఇంకా ఒడ్డుకు చేరలేదు. మత్స్యకారుల మొబైల్స్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన వారుగా కాగా మరో ఒకరు విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెద్ద నాగమయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు ఉన్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేత వాసుపల్లి జానకిరామ్ అన్నారు. జూలై 1వ తేదీ వైజాగ్ హార్బర్ నుంచి తెల్లవారుజాము 3 గంటలకి ఫిషింగ్ బోట్ సముద్రంలోకి వేటకి వెళ్ళడం జరిగింది. మన వైజాగ్ హార్బర్ నుంచి బోట్ ఓనర్ పేరు కారు చిన్న, ఆయనతో పాటు 6 మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళారు. వీళ్ళు నిన్న ఉదయం అంటే 4 రోజుల వేట ముగిసిన తర్వాత వాతావరణం కూడా అనుకూలించకపోవడము, స్టేట్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా వెదర్ వార్నింగ్ ఇష్యూ చేయడము, దాంతో సముద్రంలో కూడా అల్లకల్లోలంగా వాతావరణం ఉండడము, విపరీతంగా పెద్ద ఎత్తున అలలు ఎగసిపడడంతో వీళ్ళు వైజాగ్ హార్బర్కి రావడానికి ప్రిపేర్ అయిపోయి బోట్ ఓనర్తో పాటు మిగతా మత్స్యకారులు కూడా వాళ్ళ కుటుంబాలకు సమాచారం అందించారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి 3 గంటలకల్లా హార్బర్కి వచ్చేస్తున్నామని చెప్పేసి వారి ఇన్ఫర్మేషన్ అయితే ఫ్యామిలీస్కి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళందరూ కూడా 3 గంటలకు వచ్చేస్తారు కదని చెప్పి ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటే 5 అయినా సరే బోటు హార్బర్కి రాలేదు. దాంతో వాళ్ళు కొంత భయపడ్డారు. కాకపోతే ఏంటంటే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వీళ్ళు ఎక్కడైనా యాంకర్ వేసుకొని సముద్రంలో ఉన్నారేమో అని చెప్పి కొంత సేఫ్గా ఉంటారని చెప్పి ఆలోచన చేశారు. కానీ 7-8 అయినా సరే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోవడంతో కుటుంబాలందరూ కూడా భయం అనేది మొదలైంది. 7 బోట్లోని 7 మత్స్యకారులు ఉంటే అందరి దగ్గర 6 దగ్గర మొబైల్స్ ఉన్నాయి. 6 నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి ఒకసారి స్విచ్ ఆఫ్ ఎప్పుడైతే అయిపోయిందో అక్కడ నుంచి టెన్షన్ వాతావరణం కుటుంబాల్లో నెలకొంటే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ కుటుంబాల ఇంటికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ గారితో ఇండియన్ కోస్ట్ గార్డ్కి, నేవీకి, జేడీ ఫిషరీస్కి, అదేవిధంగా మెరైన్ పోలీసులకి అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సో అంటే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టమని చెప్పేసి ఇమీడియట్గా కోస్ట్ గార్డ్కి అటాచ్ చేయమని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా కోస్ట్ గార్డ్కి చెప్పారు. రాత్రి విపరీతంగా వాతావరణం కూడా అసలు అనుకూలంగా లేదు. విపరీతంగా కొండపోతే వర్షం కూడా కురుస్తున్న పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నైట్ కోస్ట్ గార్డ్ షిప్ ద్వారా జరిగింది. ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా కూడా ఎతికే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి రాత్రి నేను కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే కారు చిన్న ఎవరైతే బోట్ ఓనర్ ఉన్నారో అతన్ని ఇండియన్ కోస్ట్ గార్డు కాపాడినట్లుగా కోస్ట్ గార్డు వాళ్ళ దగ్గర షిప్లో అతను ఉన్నట్లుగా మనకి అదనపు సమాచారం. అయితే పూర్తిగా దాని మీద క్లారిటీ అయితే లేదు. జిల్లా కలెక్టర్ గారి ద్వారా అది తెలిసినట్లయితే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మిగతా 6 కూడా సేఫ్గా